కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టట్లేదు అనే సమస్య చాలా ఎక్కువగా వింటున్నాం. చాలామంది ఐవీఎఫ్ అని, ఐయుఐ అని కొన్ని హాస్పిటల్స్ చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతున్నారు. లైక్ అంటే న్యాచురల్గా కాకుండా కొంచెం వేరే ఇష్యూస్తో పిల్లల్ని కనేవాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. ఈ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఫస్ట్ నుంచి మనం ఎలాంటి జాగ్రత్తలైనా తీసుకోవాలా, అసలు ఎలాంటి హైజీన్ అనేది పాటించాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. ఫస్ట్ అమ్మాయిల గురించి మాట్లాడితే, ఇప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ మెన్చురేషన్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఏదైనా లింక్ ఉంటుందా? మనం హైజీన్ పాటించాలా, ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఎలాంటివి, ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి పాటించాలా? ఇవి పాటించకపోవడం వల్లనే ఆఫ్టర్ మ్యారేజ్ కానీ లేకపోతే సర్టెన్ ఏజ్ ఒక బేబీస్ని పిల్లల్ని కనాలి అన్నప్పుడు ఇష్యూస్ అన్ని రిలేట్ అవుతున్నాయా? అదే ఇది నిజమైన రెండు రిలేట్ అయి ఉంటాయా? ఎస్, అంటే రిప్రొడక్టివ్ ఏజ్ అని ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి, అంటే పిల్లలకనే ఏజ్. ఓకే. ఇప్పుడు 21 years వరకు మనం ఓటు హక్కు ఎలా ఉంటుందో 21 తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళు కదా, బాల్య వివాహాలని అవాయిడ్ చేస్తున్నాం. అంటే దట్ ఈస్ గుడ్. 24 years నుంచి పిల్లల్ని మనం కనడం స్టార్ట్ చేస్తాం. 24 తర్వాత 26 ఇంకోళ్ళు అట్లా. సో మ్యాక్సిమం 30 years లోపల పిల్లల్ని కనడం అనేది కంప్లీట్ చేసుకుంటే బెటరు. 21 to 30. ఓకే. 21 to 30. బట్ 21 ఈస్ టూ ఎర్లీ. సో 24 years 25 yearsకి మ్యారేజ్ చేసుకోవచ్చు. 28 వరకు మనకి ఇప్పుడు మంచి 4 years గ్యాప్, హ్యాపీగా ప్లాన్ చేసుకో. అంటే 25 yearsకి ఒక బేబీ ప్లాన్ చేసుకో, 28 yearsకి ఒక మరి మన వాళ్ళు ఏంటి 30 years తర్వాత పెళ్లిళ్ళు మొదలెడుతున్నారు. కొంతమంది అయితే 40s వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ అంటే ప్రెగ్నెన్సీ, అంటే ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేది. ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటి కెరియర్, సంపాదన దాంట్లో పడి లేట్ చేస్తున్నాం. అది చెయ్యొద్దు. ప్రాపర్ టైం మ్యారేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి 21, 22కి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా తొందరగానే వస్తుంది మెచ్యూరిటీ లెవెల్స్. అసలు క్వశ్చనే, పాతకాలంలో అమాయకంగా ఉండేవాళ్ళు, అరే ఇంత చిన్న పిల్లక అంటే. కానీ ఇప్పుడు 22 years అంటే వెరీ గుడ్ మెచ్యూరిటీ. 24 అంటే ఇంకా మంచి మెచ్యూరిటీ. సో మీకు హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. రిప్రొడక్టివ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఏంటి రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే? గర్భసంచి, అండాశయాలు, దానికి సంబంధించిన కింద వెజైనా, ఇవన్నీ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో వీటిల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలు కారా అనేది క్వశ్చన్. ఏజ్ ఎంత ఇంపార్టెంటో వీటిని మెయింటైన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. రిప్రొడక్టివ్ సిస్టమ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మెన్స్ట్రువేషన్ స్టార్ట్ అవ్వగానే. సో మెన్స్ట్రువేషన్ని మనము ప్రాపర్గా, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండొద్దు, ఈ పీసీఓడి ఇలాంటివి లేకుండా ఫస్ట్ నుంచే అట్లాంటివి ఏమైనా ఉంటే ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, హెవీ పీరియడ్స్ ఉన్నాయి, లేకపోతే సివియర్ వైట్ డిశ్చార్జ్ ఉంది, వీటన్నిటికీ ముందు కౌన్సిలింగ్ అయిపోవాలి. నాట్ ట్రీట్మెంట్. ప్రతిదానికి ట్రీట్మెంట్ కాదు. ఫస్ట్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ డిసీజ్. మీ డిసీజ్ అండర్స్టాండ్ అయ్యాక కొన్ని ఆహారపు అలవాట్లు, కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని బిహేవియరల్ చేంజెస్ ఇవన్నీ చెప్తాం. అంటే రాత్రి ఎప్పుడో పడుకోవడము, పొద్దున ఎప్పుడో 11-12 ఇవన్నీ మన రిథం కాదు. అవన్నీ మార్చుకోవాలి. మొబైల్స్ ఎక్కువ చూసుకోవడము, ఎప్పుడు చూసినా ఇంటర్నెట్ సర్చింగ్, అనవసరమైన మెంటల్ స్ట్రెస్, ఇవన్నీ వద్దు. హెల్దీ హ్యాబిట్స్ ని ఫస్ట్ అలవాటు చేసుకోమంటాం. తర్వాత ఈ పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం. తర్వాత హైజీన్ మెయిన్. హైజీన్ అంటే ఏంటి? మెన్స్ట్రువల్ హైజీన్, పర్సనల్ హైజీన్. అంటే ఇప్పుడు యూరిన్కి వెళ్ళినప్పుడు లేకపోతే వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ప్రాపర్గా క్లీనింగ్, ఎందుకంటే మోస్ట్ జర్మ్స్ ఉండే ఏరియా. సో దాన్ని మనం కంపల్సరీ పర్సనల్ హైజీన్ గురించి అంతా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిందే. స్కూల్లో ఆల్రెడీ ఇస్తూ ఉంటారు, ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్స్లో కరికులంలో ఉంది పర్సనల్ హైజీన్, మెన్స్ట్రువల్ హైజీన్. సో ఇంట్లో కూడా నేర్పియాలి. స్కూల్లో చెప్తారు కానీ ఫాలో అవుతున్నారా లేదా చూడరు కదా. ఇంట్లో మనం చూసుకోవాలి పిల్లలు అది ఫాలో అవుతున్నారా లేదా. వాష్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫుడ్, ఇవన్నీ హ్యాండ్స్ వాష్, ఇవన్నీ నేర్పిస్తాం కదా, అవన్నీ మనం గైడెన్స్ ఉండాలి. తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చాక వాష్ చేసుకుంటున్నారా లేదా హ్యాండ్స్, ఫుడ్ తినే ముందు వాష్ చేసుకుంటున్నారా లేదా అవి. తర్వాత మెయిన్ మెన్స్ట్రువల్ హైజీన్, అంటే మెన్స్ట్రువల్ టైంలో ప్రాపర్ ప్యాడ్ని పాడేయడం నుంచి మంచి ప్యాడ్స్ యూజ్ చేయడం గురించి, తర్వాత టైమ్లీ చేంజ్ చేస్తున్నారా,
ఆ కలర్ ఆఫ్ ద బ్లడ్ అని వీళ్ళకి అర్థమవుతుందా లేదా, ఇచ్చింగ్ లాంటివి ఏమన్నా వస్తున్నాయా, లేదా లోకల్ ఏరియాలో ఏమన్నా రెడ్నెస్ అలాంటిది వస్తుందా, అంటే ర్యాషెస్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా చెప్తూ ఉండాలి పిల్లలకి. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో మనకి ప్రభావం చూపుతాయి. బికాజ్ ఇన్ఫెక్షన్స్ కదా ఇవి, రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ విల్ గో ఇంట్ ఇన్ఫర్టిలిటీ మనం అట్లా వదిలేస్తే. ట్యూబర్క్యులోసిస్ అని ఒకటి ఉంటుంది, అది జెనటల్ ట్యూబర్క్యులోసిస్ అని ఉంటుంది. అంటే వీటివి జననాంధ్రేయులు అంటారు తెలుగులో, వాటికి ట్యూబర్క్యులోసిస్ వచ్చిన పిల్లలు గారు. సో అందుకనే మనం ఫస్ట్ నుంచి ఆ జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి మనకి ఎఫెక్ట్ పడకుండా. సో రిప్రొడక్టివ్ ఏజ్ ని మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి అంటే మనం అనుకున్నట్టు ఏజ్ ఆఫ్ ద మ్యారేజ్, ఏజ్ ఆఫ్ ద ప్లానింగ్ అండ్ హైజీన్ అండ్ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్, అబ్నార్మాలిటీస్ అంటే ఇమ్మీడియట్ గా మనం ట్రీట్మెంట్స్ తీసుకొని ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. అది కేక్ వాక్ లాగా అయిపోతుంది. అంటే జస్ట్ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ మనకు అసలు ఐవీఎఫ్లు అసలు వద్దు, ఆర్టిఫిషియల్ టెక్నిక్సే వద్దు, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి. న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్, మనం ఆర్టిఫిషియల్ ఈజ్ ఎప్పుడు విత్ కాంప్లికేషన్స్. అందుకని ప్రతి వాళ్ళకి నేను ఎడ్యుకేట్ చేయడం ఫస్ట్ ఇదే, ప్లాన్ ప్రాపర్లీ, ప్లాన్ యువర్ కెరియర్, అలాగే ప్లాన్ యువర్ ఫ్యామిలీ. రెండు ఇంపార్టెంట్, ఒకదాని తర్వాత ఒకటి ఉండదు. ఇట్ ఈజ్ రెండు ఒకేసారి నడవాలి, తప్పదు. ఇంకా నేను 30 ఏళ్ల తర్వాత డబ్బులు సంపాదించాక కంటాను అంటే పిల్లలకి ఇన్ని రోగాలు వస్తాయి. ముందు కనేసేసి నేను తర్వాత కెరియర్ అంటే అప్పటికి నీ కెరియర్ అంతా పోయి ఉంటది. ఎంతో మంది మార్కెట్ లోకి వచ్చి ఉంటారు. సో ఇట్ ఈస్ ఏ లైక్ ఏ బోత్, ఇట్ ఈస్ ఏ లైఫ్ సైకిల్. అన్ని ఒకదానితో ఒకటి జరుగుతాయి. కొంచెం డిలే అవ్వచ్చేమో దీని వల్ల, అదో ఇదో కొంచెం అటు ఇటు డిలే అవుతుంది, కానీ ఒకదాని తర్వాత ఒకటి అంటే అవ్వదు. బ్యాలెన్స్ చేసుకోండి విత్ యువర్ సపోర్ట్, అంటే ఫ్యామిలీ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్, ఇన్లా సపోర్ట్ తీసుకొని ప్లాన్ ప్రాపర్లీ. మనం ఎంతో మందిని చూస్తుంటాం పిల్లల్ని కానీ కెరీర్ వదిలేసిన లేడీస్ ని. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మ్యామ్, అబ్బాయిల విషయానికి వస్తే వాళ్ళకి కూడా చాలా ఇష్యూస్ ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళలో కూడా సమ్ ఇష్యూస్ ఉంటున్నాయి అని చెప్పి హాస్పిటల్స్ చుట్టూ తిరిగే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అమ్మాయిలతో పాటు ఇన్ఫర్టిలిటీ అబ్బాయిల వల్ల కూడా ఎక్కువైపోయింది. సెమెన్ కౌంట్ లేకపోవడము, వాళ్ళకి డయాబెటీస్ రావడము, చాలా చాలా అదర్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. స్పర్మ్ కౌంట్ డిఫెక్ట్ అయిపోతుంది. థైరాయిడ్ అనేది తొందరగా వస్తుంది. ఇప్పుడు అబ్బాయిలకి కూడా చూస్తున్నాం, అబ్బాయిలకి కూడా థైరాయిడ్ వస్తుంది. అంటే అమ్మాయిల కంటే థైరాయిడ్ అబ్బాయిలకి తక్కువైనా కూడా, బట్ చాలా మంది అబ్బాయిలు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా ఏజ్ వదిలేస్తున్నారు, ఎప్పుడో గానీ పెళ్లి చేసుకోవట్లే. బట్ అదృష్టం ఏంటంటే వాళ్ళ స్పర్మ్ ఎప్పుడైనా స్పెషల్ గా వాళ్ళకి అలా దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఎవ్రీడే కొత్త స్పర్మ్ ప్రొడ్యూస్ చేయగలరు. అదొక్కటే వాళ్ళ దగ్గర ఉన్న పాజిటివ్. అందుకని 70 years 80 years వాళ్ళు కూడా పిల్లల్ని కనగలుగుతారు. బట్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి ఏజ్ వెళ్ళే కొద్దీ. కానీ వీళ్ళకి కూడా టైమ్లీ మ్యారేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ కెరియర్ తో పాటు టైమ్లీ. వీళ్ళు ఏం చేయాలి అని అంటే మెయిన్ ఒబేసిటీ. ఇప్పుడు చూస్తే ఎక్కువ అబ్బాయిలు చిన్న ఏజ్ లోనే బాగా ఒబేసిటీ, అంటే ఫిట్నెస్ ఉండకపోవడం, స్మోకింగ్, డ్రింకింగ్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ వీళ్ళకి. రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఎందుకు వస్తాయంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ రెండు బ్యాడ్ హ్యాబిట్స్. అండ్ ఇంకొంతమంది ఇంకా డ్రగ్స్ అలవాటు చేసుకోవడం, ఇవి మనం వింటూనే ఉన్నాం. సో వీటన్నిటి వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఫ్రమ్ ద బిగినింగ్ టీనేజర్స్ నుంచి కొంచెం అది కేర్ఫుల్ గా ఉండాలి. దీంతో పాటు అంటే హ్యాబిట్స్ ఇవన్నీ, దీంతో పాటు పర్సనల్ హైజీన్, అంటే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళది క్లీన్ చేసుకోవడం, అంటే యూరిన్ వెళ్ళినప్పుడు లేకపోతే స్నానం చేసేటప్పుడు. మనం చాలా సెక్స్ ఎడ్యుకేషన్ లో ఇది వన్ ఆఫ్ ద పాయింట్. బికాస్ దే క్యారీ లాట్ ఆఫ్ వైరసెస్ వాళ్ళు క్యారీ చేస్తారు. అందుకనే ప్రాపర్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ సెక్స్, ఆఫ్టర్ సెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే క్లీనింగ్. ఆ వైరస్ ని వెంటనే వాష్ అవుట్ చేసేసుకుంటూ ఉండాలి. సో మేల్స్ కూడా ఈ రిప్రొడక్టివ్ పార్ట్ లో హైజీన్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్. ప్రాపర్ టైమింగ్ లో పెళ్లి చేసుకోవడం, ప్రాపర్ టైమ్ లో పిల్లల్ని కనడంతో పాటు హైజీన్ అనేది మగవాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి. మేము ఎలా ఉన్నా కూడా ఓకే కాదు. వీఆర్ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ టు ద వైఫ్. అమ్మాయిలకి మీరు డిసీజెస్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నారు, అది మీకు డేంజరే. సో బీ కేర్ఫుల్. మీ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోండి. విత్ దిస్ సేమ్ ఫిట్నెస్ ఇంపార్టెంట్, డైట్ ఇంపార్టెంట్, వాళ్ళు హ్యాబిట్స్
లిమిటెడ్ గా మొత్తం వదిలేయమంటే వినరు, అట్లీస్ట్ స్లోగా క్విట్ చేయాలి. చేయడానికి try ఎందుకంటే ఆ టొబాకోలో ఉండే ఏదో నికోటిన్ అని ఉంటుందో అది మొత్తం స్పర్మ్ ని మొత్తం డెస్ట్రాయ్ చేసేస్తుంది. అలాగే ఆల్కహాల్ అవి కూడా డెస్ట్రాయ్ చేసేస్తాయి. పొటెన్సీ పోతుంది, వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.